చేయమందు? దేవా, నీవు ధర్మకర్తవు, ధర్మభర్తవు, ధర్మభోక్తవయ్యా. నీకా నేను సంశయము చేర్చువాడను. జరిగినది జరుగను దేవా, జరిగినది జరుగను నది, జరిగెడునది నీవెరుగ జానియో. నన్నిద్దరి నీ ఎడమన దీపగా దేవా, నీ అడమలని పగ తరచి తరచి అడుగుటల్లా దేవా, తరచి తరచి అడుగుటల్లా నీదు దయచేతగరా. అడిగిన నుడవకూడదా? రుక్మిణి భక్తి అనన్యం, సత్యప్రేమము అగణ్యం. ఇప్పుడు ఏమి చేయవలేనో నాకు తోపకున్నది. భక్త జనావనాసక్తులపై అవతారములు దాల్చిన మీకు ఈ తరుణమున కరణీయము నేను చెప్పవలిగిన మీ అభీష్టమెట్లో అత్యాకారుడు మహాత్మా అత్యాకారుడు అవివేక బయదర్పి, ఇక నీ ఇంటికే పోదాం. నారద, నీవు మాకు అతిథిగారం. వసంతయ్య, నారదని తోడుకొని రమ్మయ్య. ఆహా, వసంతయ్య, పసందైన విందులకు మీ పెద్దమ్మ గారింటికి. అవును, తప్పక వస్తును. అవును మునింద్రా. నారాయణ నారాయణ దేవా. దేవా, భక్త పారిజాత పాహిమా, భక్త పారిజాత
వశీకరణ మంత్రం ఉపదేశించిన నాకు సుఖం ఇచ్చింది. లేకుండా కాలం పూర్తి సాధ్యం కాదు. ఆ తగవుల మారి నారద రాజు దేవుళ్ళ వారి శ్రీధర కేశవ దామోదర శ్రీధర కేశవ దామోదర జన పోష మురళీధర జన పోషక మురళీధర శ్రీధర కేశవ దామోదర మునిదేవా వందనము. కళ్యాణమస్తు అభిష్ట సిద్ధి ఫలం దేవర్షులకు నమో వాక్కములు. ఆయుష్మాన్ మునీంద్రులు దారి తప్పిట్టు వచ్చినట్లున్నది. కళ్యాణి అట్లనది వెళ్ళనమ్మా దారి చూచుకుని ఏంటి వచ్చిందమ్మా భక్తాగ్రగణ్యగు రుక్మిణి గృహము మీ బోంటకు ఉచిత వాసము కాని మా బోంట్ల ఇళ్లకు వచ్చిన పాపం సంభవింపకుండా. ఓహో ఇంతటి క్రిందటి నా తీర్పా నీకు ఈ ఆగ్రహము కల్పించినది అమ్మాయి నేనెందుకు కల్పి చేసినో తెలుసుకునలేవా పోని నేను నీ శ్రేయస్కామిని గానా పారిజాతలతాంత వృత్తాంతమైనను ఇంచుక స్మరింపుమమ్మా ఇంద్ర ఆ వృత్తాంత స్మరింపగేమి అయినా దానికి దీనికి సామ్యమైతే స్వల్ప పరాభవ వ్యాజమున నీకు మహాప్రమదము గుర్తుట కళ్యాణి అట్లయిన చో నీకు నేను అపకారము చేసిందని నీవు తలంచితివేని ఇప్పుడేనమ్మా వలసిన ఉపకారము చేసేదని కోరుకొనరాదా ఆర్య మీరు నాకు ఉపకారం నచ్చదురా కొనట్టుదనన్నా నా దుఃఖమంతయే మాయ మగున మునింద్రా. అమ్మాయి నీ మోట్లకు నేనే ఉపకారము నర్పగలనమ్మా అయినను నీ మోట్లకు దుఃఖము కూడా ఉండనోపున సూర్యామయాంభోధి సుప్రాంశుడైన అమ్మాయి సూర్యామయాంభోధి సుప్రాంశుడైన సత్రాదిత్యునింట ఉద్భవముగాంచి సౌందర్య సౌశీల్య సౌభాగ్యవతులలో ఏకాదుల ఏపు మీరి యమలతో స్థాన సంధానమునైన చిక్కని శ్రీకృష్ణుని చెట్టబట్టి తప్పదోగా అన్యకాంతల దైవ నీకేలా ఈ జాలిదులా మునీంద్ర మీరు చెప్పినవి ఎన్ని ఉన్నా ఏమి ప్రయోజనము కుసుమ కోముల జీవన పుష్పములకు ప్రణయమి కదా వృందము. అవునమ్మా శ్రీకృష్ణుడు నీకు నిరంతర విధేయుడై ఉండా ఆ విషయమున నీకు చింత ఏలనమ్మా మునీంద్ర అందెంత దాటమున్నదో 4 గడియల కింద మీరు ఉండగు శ్రీకృష్ణ జట్ట పట్టినది మొదలు అనేక విధముల అతని ప్రణయమునకు ఆదరణమునకు నీకు ఆస్పదగా ప్రయత్నించి భక్త మనోరథనైతే మునీంద్ర ధనధాన్యాధికముల
నా పైన దయ ఉంచి ఏదైనా ఒక వ్రతము వ్రతమా? లేక మంత్రము మంత్రమా? లేక తంత్రము సత్యభామికి విధానంగాను పుణ్యం కట్టుకున్నాడు. ఇది మీరు నాకు నేర్పవలసిన ఉపకారం స్వామి. అడిగి ఆహా ఆహా ప్రేమ ఎంత స్వార్థ లాభకాంక్షి. కానిమ్ము కానిమ్ము, ఇక నా పన్నుగడ సఫలము కాను. ఆర్య ఏ మూడుకుండేదరు మీకు ఇది సాధ్యం కాకుండా వేళ సాధ్యము కాదేమో. అమ్మాయి విసరవే అమ్మా, కాస్త గట్టిగా విసరవమ్మ, కష్టాలు ప్రారంభమవుతున్నవి. అమ్మా, పూర్వము శచి గౌరీ అరుంధతి మున్నగుడు ఆరీమణ నడిచిన వ్రతరాజం ఉండు కలదమ్మా. దానిని పుణ్యక వ్రతమనియు ఇష్టపతి సిద్ధి వ్రతమనియు వ్యవహరించును. దాన్ని ఆచరించు సతీమ తల్లులు సతులలో అరగొరలెరుంగక అనితర సులభైక సుఖాస్పదలగుద్రమ్మా సుఖాస్పదల. ఇట్టిదే నాకు అవశ్యం ఆచరణీయము. దాని విధానం ఏదో తెలియజేయండి స్వామి. ఒక ప్రాతకాలమున చెప్పండి స్వామి. సభద్రుకంబుగా పుణ్యనదీతో ఎముల స్నానమాడి సర్వాలంకృతమై పేరెంట్రాంటను పూజించి వ్రతోద్వాసన క్రియా వేళకు అమ్మాయి, వ్రతోద్వాసన క్రియా వేళకు శాంత చిత్తు విశిష్ట వంశజో సజ్జనీయ చరిత్రో వేదాంత శాస్త్ర విశారదు శుచి అయిన తాపసపుణ్యమును పిలిపించి కాంచనాథులనిచ్చి శుచి అయిన తాపసపుంగము పిలిపించి వారికి 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 కాంచనాదులనిచ్చి పిలిచి అదేంటి స్వామి పొంగుని పిలిపించి వారికి కాంచనాదులనిచ్చి మరలా ఇవ్వవలేను స్వామి. మరలా ఏమి ఇవ్వవలేను? మణి విశేష ధనంబర ధాన్య వాహన ప్రదతుల దానమిచ్చిన శుభం బేలా భీతులకమ్మా భీతులకము. ఈ దానము నామ మాత్రమే. అమ్మాయి, ఈ దానము నామ మాత్రమే సుమా. దానమిచ్చిన పరిగ్రహీతకు నీ భర్త ఎంత బరువు ధనము గాని ధనము లేకున్న ధనేతరము గాని ఇచ్చి మరణ నీ పతిని నీవు గైకొనవచ్చునమ్మా. దానమన్నా ఇంత మాత్రమే ఇంత మాత్రమే ఏమో అని భయపడుతుందిరా మునీంద్ర. ధనములకు నాకేమి కొరుత? శ్రీకృష్ణుడు ఎందరెందరో రాజులను జయించి తెచ్చిన ధనములు లేవా? దినమునకు 20 బారుల బంగారం మా తండ్రి ఇచ్చిన సంబంధం పడి నా దండ లేదా? మునీంద్ర, నేను ఈ బ్రతుకులు జయప్రదంగాను. ఉండవచ్చును కానీ వాటితో నీ నాదిని తోచవచ్చునో లేదో నీవు ఆలోచించుకును. పిదప నీవు పశ్చాత్తాపడిన ప్రయోజనం
నీ వ్రతమును జయప్రదంగా నడిచిన రుక్మిణి అగ్రగతి దుర్గతి అగునని ఇటు నన్ను భయపెడుతుంది. నా దగ్గర నుండి ధనముతో ఒక్క కృష్ణుడేవి, ఒక కృష్ణుడే కాదు కోటి కృష్ణులతో స్వల్పధం నోట్లెక్కించిన నాకు చిన్నతను కాదా నా సరస్సును సంగములు. మీరు ఉపదేశించిన వ్రతం వలన శ్రీకృష్ణ ప్రణయధనములు నాకు వశీకృతం కానుండా నాకు ఆ ఇతర ధనములేలా ఎందుకు ఇవ్వలేదు?